అంటే ఏ బీకామో ఎంబీబీఎస్ పెద్ద చదివే చదివింటాడు. సరే నేను ఇంగ్లీష్ మాట్లాడానుకో, ఇంగ్లీష్ వాడికి అర్థం కాదు. ఇంగ్లీష్ మాట్లాడితే చెప్పేస్తా. 3 ప్రశ్నలు అడిగితే ఇంగ్లీష్ లో బాబు అంటే చక్కగా సక్సెస్ఫుల్గా వెళ్తారు. మరి ఆ విధంగా చదువుకోవాలని ఆశిస్తూ డిస్ట్రిక్ట్ యూత్ ఆఫీసర్ నెహ్రూ యువకేంద్ర మినిస్టర్ ఆఫ్ యూత్ అండ్ స్పోర్ట్స్. ఈరోజు కాన్స్టిట్యూషన్ డే సందర్భంగా మనం లాడ్జ్ సెంటర్ నుంచి ఎన్టీఆర్ స్టేడియం వరకు చిన్న ర్యాలీ ఏర్పాటు చేశాము. ఇది సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారి ఆదేశాల మేరకు అదేవిధంగా మనం ఈ ప్రోగ్రామ్ని ఆర్గనైజేషన్ చేసుకుంటున్నాము. ఎవ్రీ ఇయర్ ఈ ప్రోగ్రామ్ని మనం ఆర్గనైజేషన్ చేసుకుంటాము. రాజ్యాంగంలో పొందుపరిచిన మన హక్కులు, మన బాధ్యతలు, మన విధులు సక్రమంగా యువత ముందుకు వెళ్ళాలని, వాళ్ళ హక్కులు తెలుసుకోవాలని, సో రాజ్యాంగాన్ని మనం గౌరవించాలని, ప్రతి యువత ఈ దేశానికి ఉపయోగపడాలని కోరుకుంటున్నాము. సో మన కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అదేవిధంగా అప్పటిలో ఉన్న ప్రతి ఒక్కరూ దీనికి సహకరించి మన కోసం మన స్వతంత్ర హక్కులని రాజ్యాంగంలో పొందుపరిచారు. దాన్ని ప్రతి ఒక్కరు గౌరవించాలని కోరుకుంటున్నాం. సో ఈ ప్రోగ్రామ్కి మనకి పంపించారు, మేము చదువుకుంటున్నామంటే కాదు, ప్రతి ఒక్కరు కూడా ఏం కావాలి, మేమేం పిల్లలందరూ మీరు చక్కగా కష్టపడి బాగా చదువుకో సవ్యంగా జరగటానికి కారణమైనటువంటి భారత రాజ్యాంగం ఆమోదించబడినటువంటి రోజు 1949 నవంబర్ 26వ తేదీన చాలామంది మేధావులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క నేతృత్వంలో చాలామంది మేధావులు కృషి చేసి మన దేశానికి కావాల్సినటువంటి రాజ్యాంగాన్ని రూపొందించారు. మరి 1950 జనవరి 26వ తేదీన అమల్లోకి వచ్చిన ఇది ఆమోదించబడింది మాత్రం నవంబరు 26, 1949. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మనము ఈరోజంతా కూడా ఆ డేని గుర్తు చేసుకుంటూ మనం అందరం కూడా ర్యాలీగా వచ్చాము. దీనిలో పార్టిసిపేట్ చేసిన పిల్లలు, అట్లాగే మన సెల్ఫ్ హెల్ప్ గ్రూపు మెంబర్స్, తర్వాత